ఇతనే జీకే, జాతీయ రా విభాగంలో ఉన్నత స్థాయి అధికారి. అత్యంత సున్నితమైన సంక్లిష్టమైన సమస్యలను ఛేదించడంలో అతను ముందుంటాడు. క్లిష్టమైన సమాచారాన్ని అనుసంధానం చేయడం ఇతని ప్రత్యేకత. హాయ్ జీకే. హలో సార్. ప్రస్తుతం మన దేశంలో సంచలనం సృష్టిస్తున్న చిల్డ్రన్ ట్రాఫికింగ్ కేసుని నీకు అప్పగిస్తున్నాం. ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి చాలా ఒత్తిడి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రెషర్ వస్తుంది. ఇట్స్ అ హై ప్రొఫైల్ కేస్. రా ఇస్ హ్యాండ్లింగ్ ఓవర్ ద కేస్ టు యూ. మిస్టర్ శుక్లా ఈ కేసుకి సంబంధించిన వివరాలు మీకు మెయిల్ చేస్తారు. టేక్ కేర్ ఆఫ్ యూ జీకే. థ్యాంక్ యూ. హలో. హలో సార్, ఐఎమ్ దీపా మీనన్, క్రైమ్ జర్నలిస్ట్. ఓ దీపా, యాక్చువల్లీ నేను బిజీ ఉన్నాను. క్యాచ్ యు లేటర్, ఓకే? వెయిట్ సార్, ఇప్పుడు మీరు చేస్తున్న కేసుకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గరుంది. మీకెలా తెలుసా కేసు గురించి? మార్క్ జోన్స్ చిల్డ్రన్ ట్రాఫికింగ్ కేసు కదా? ఎస్ సార్. ఎక్కడ కలవాలో చెప్పండి. ఫోన్లో ఇన్ఫర్మేషన్ పంపించడం అంత సేఫ్ కాదు. యా దీపా, చాలా కాంప్లికేటెడ్ కేస్. ఇట్స్ ఓకే, లొకేషన్ పంపించండి త్వరగా. యూ కెన్ ట్రస్ట్ మీ సార్. కమిన్ దీపా. హలో. నైస్ మీటింగ్ యూ. పర్లే దీపా, ఇట్స్ సేఫ్ ప్లేస్. యా సార్. చెప్పండి. మీలాంటి వాళ్ళిప్పుడు మన దేశానికి చాలా అవసరం సార్. దిస్ కంట్రీ రియల్లీ నీడ్స్ యూ. ఇట్స్ ఓకే, ప్లీజ్ ప్రొసీడ్. సార్, ఇతని పేరు మార్క్ జోన్స్. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. డ్రగ్స్, మాఫియా, స్మగ్లింగ్, హవాలా, చిల్డ్రన్ ట్రాఫికింగ్, పొలిటికల్ కాన్స్పిరసీస్, ఇదే ఇతని చీకటి సామ్రాజ్యం. ప్రపంచంలో చాలా దేశాలు ఇతనికి సపోర్ట్ చేస్తున్నాయి సార్. ఏ స్కామ్ కి ఎవరు పనిచేస్తున్నారో తెలియకుండా ఎప్పటికప్పుడు పార్ట్నర్స్ ని మారుస్తూనే ఉన్నాడు. పిల్లల అక్రమ రవాణా కోసం ఇతనికి చాలా దేశాల్లో ఏజెంట్స్ ఉన్నారు. అలాగే మన దేశంలో కూడా ఒకడున్నాడు. అతనే మల్లుభాయ్. స్లీపింగ్ సెల్. అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మల్లుబాయికి ఇండియాలో చాలా పొలిటికల్ సపోర్ట్ ఉంది సార్. ఆ సపోర్ట్తోనే ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ ఉంటాడు. వీళ్ళు దేశంలో 10 నుంచి 16 వయసు గల పిల్లల్ని ట్రాప్ చేసి వేరే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు సార్. నా అంచనా ప్రకారం మల్లుబాయికి ఒక మంత్రితో సంబంధం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. యా కుడ్ బి రైట్. ఈసారి మల్లుబాయికి ఇదే ఆఖరి కేసు అవ్వాలి సార్. సార్, గుడ్ జాబ్. ఐల్ హ్యాండిల్ సిచ్యువేషన్. ఐ థింక్ యూ షుడ్ లీవ్ నవ్. ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు దీపా. యా సార్, థ్యాంక్ యూ. జోసెఫ్ సార్, మల్లుబాయ్ ఇస్ ద బ్లాక్ షిప్. పికప్ చేయి. ఓకే సార్. నైస్ టు మీట్ యూ మల్లుబాయ్. సార్, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో చెప్పేస్తే బెటర్. నాదెలా చెప్పే. ఆమె పేరు ప్రియా శర్మ, యోగా టీచర్. రోజు ఉదయం 6 గంటలకి పంజాగుట్ట నుంచి యోగా క్లాస్కి వస్తుందని తెలుసు సార్. నేను రోజు కార్పొరేట్ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ పేరెంట్స్ని ప్రియా శర్మ దగ్గర కల్పిస్తా సార్. అట్లా పేరెంట్స్ని ప్రియా శర్మకు పరిచయం చేసేంత వరకే నాకు తెలుసు సార్. అట్లా చేసినందుకు నాకు పైసలు ఇస్తారు సార్. ఇంకా నాకేం తెలియదు సార్. నమ్మచ్చా? జోసెఫ్, తీసుకెళ్ళు. మల్లుభాయ్. అర్థమైంది సార్, ఊరికి చెప్పను. స్మార్ట్.
ప్రియా శర్మ, యోగా టీచర్. హలో ప్రియా శర్మ. మీరు ప్లీజ్ కమ్. మీరు జీకే. మీరు పిల్లలకి యోగా నేర్పిస్తూ చాలా మంచి పని చేశారు. గుడ్. థ్యాంక్స్. మీ క్లాస్కి వస్తున్న పిల్లల్లో కొంతమంది రెగ్యులర్గా రావడం లేదు, తెలుసా? తెలుసు అనుకుంటాను. రెగ్యులర్గా అంటే చాలా మంది పిల్లలు రెగ్యులర్గా రారు. ఇట్స్ వెరీ కామన్. నో మిస్ ప్రియా శర్మ, దే ఆర్ మిస్సింగ్ రెగ్యులర్లీ. వాళ్ళు కనబడకుండా పోతున్నారు. మీకు తెలుసు, చైల్డ్ ట్రాఫికింగ్ వెరీ సీరియస్ క్రైమ్. చైల్డ్ ట్రాఫికింగ్. ఓ మై గాడ్, అవునా? డోంట్ బి షాక్డ్. నీకు తెలుసు. డోంట్ యాక్ట్ స్మార్ట్. నో నో, నాకు తెలీదు. స్టాప్ దట్ ప్రియా. యోగా క్లాస్ నుంచి దాదాపుగా 22 మంది పిల్లలు మిస్సింగ్. శ్రద్ధ, సాహితి, శృతి, ప్రియా, చరణ్, ఇలా చాలా మంది మిస్ అవుతున్నారు. నీకు అర్థం అవుతోందా? మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. నాకంతా అయోమయంగా ఉంది. రాహుల్, రాహుల్, రాహుల్. ఇట్స్ ఓకే ప్రియా. ఐ నో రాహుల్ మీ కొడుకు. నాకు తెలుసు. గ్రామర్ స్కూల్ పంజాగుట్లో చదువుకుంటున్నాడు కదా. ఐ కెన్ అండర్స్టాండ్. ప్లీజ్ హోల్డ్ యూర్ సెల్ఫ్. మల్లుబాయ్ తెలుసా? అతను మల్లుబాయ్ కాదు. అవును, అతనే మల్లుబాయ్. మల్లుబాయ్ ఒకరోజు నా క్లాస్ దగ్గరికి వచ్చాడు. నాకు కమిషన్ ఇస్తే నీకు స్టూడెంట్స్ రిఫర్ చేస్తానన్నాడు. నాకు కూడా డబ్బు వస్తుంది కదా అనుకుని ఓకే చెప్పాను. బట్ అతను ఇలా చేస్తాడని ఒక్కసారి కూడా అనుకోలేదు. కొంచెం కూడా అనుమానం రాలేదు. చీటింగ్. ఐ విల్ కిల్ దట్ బాస్టర్డ్. మల్లుబాయ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతుంటాడా? జస్ట్ గుర్తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎవరితోనైనా కలిసి వస్తుంటాడా, లేదా దూరంగా ఇంకెవడైనా నిలబడి ఉంటాడా? దూరంగా ఎస్ జేకే. మల్లుబాయ్ ఒకసారి ఒక అతనితో కారులో వచ్చాడు. ఎస్ ఎస్. అతను కారులోనే ఉన్నాడు. సరిగ్గా చూడలేదు. మల్లుబాయ్ నాతో మాట్లాడి పేమెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఎస్ ఎస్. అతని ఫేస్ ఎలా ఉంటుందో చెప్పగలవా? అంతే చూశాను. అంతవరకే చెప్పగలను. ఇంకా నాకు గుర్తు రావట్లేదు. ఇట్స్ ఓకే ప్రియా శర్మ, యూ కెన్ రిలాక్స్ నౌ. ఆర్ యూ ష్యూర్? ఎస్. థ్యాంక్స్. జోసెఫ్ సార్. శుక్లా అబద్ధం చెప్తున్నాడు. ఇద్దరి ఫొటోస్ మీద మల్లుబాయ్ అని ఎస్ డేటాని మార్చేశారు. జోసెఫ్ సార్, శుక్లా అబద్ధం చెప్తున్నాడు. శుక్లాని కొంచెం ట్రాక్ చేస్తుండు. ఓకే సార్, శుక్లాన్ని ట్రాక్ చేస్తున్నాను. ఐ విల్ క్యాచ్ యు. ఎస్. హలో మిస్టర్ శుక్లాజీ. Yes, who is this? శుక్లాజీ, ఇట్స్ జీకే ఫ్రమ్ రా. హలో హలో. Yes. శుక్లాజీ మిమ్మల్ని ఒకసారి కలవాలి. Is it urgent? ఎస్ మిస్టర్ శుక్లా, ఇట్స్ అర్జెంట్. నేను మీకు ఒక లొకేషన్ పంపిస్తాను. ప్లీజ్ కమ్ డౌన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ శుక్లాజీ. It's my job, GK. మీకు ప్రియా శర్మ యోగా టీచర్ గురించి తెలుసనుకుంటాను. No, Mr. GK, I don't know. Any problem? మీకు అబ్దుల్ తెలుసా? I don't know. మీరు చెప్తున్న పేర్లు ఏవి నాకు తెలీదు. ఎప్పుడు పేరు వినలేదు కూడా. హ. ఈ క్వశ్చన్ చేయడానికి నన్ను రమ్మన్నావా ఇంత దూరం? సారీ, కేస్కి సంబంధించిన ఏదైనా ఉంటే హెల్ప్ చేస్తాను.
మీకు మల్లుబాయ్ తెలుసా? తెలుసనుకుంటా. నాకేం కావాలో దొరికింది. లెట్స్ గో. హలో, ఐమ్ జీకే. కనెక్ట్ మీ టు హోమ్ మినిస్టర్. యా జీకే, చెప్పండి. నేను మీతో చైల్డ్ ట్రాఫికింగ్ కేసు గురించి మాట్లాడాలి సార్. ఈ కేసులో చాలామంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు సార్. ఎస్పెషల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్. హీఈస్ ద మెయిన్ కల్ప్రిట్. ఓ మై గాడ్, అవునా? ఎస్ సార్. తప్పకుండా జీకే, నేరస్తులకు శిక్ష పడాల్సిందే. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, డోంట్ వరీ. సార్. యు డిడ్ ఎ గ్రేట్ జాబ్ మిస్టర్ జీకే. థ్యాంక్ యూ. శుక్లా, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ మొత్తం స్కామ్ చేశాడని జీకే ప్రూవ్ చేయబోతున్నాడు. కోర్టులో కూడా సబ్మిట్ చేయబోతున్నాడు. దీనివల్ల పార్టీకి ఎంత నష్టం వస్తుందో తెలుసా మీకు? అసలేం చేస్తున్నారు మీరంతా? ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మనకి వేరే దారి లేదు శుక్లా. ఎడ్యుకేషన్ మినిస్టర్ని సస్పెండ్ చేయాల్సిందే. ఛ! మొత్తం నీవలే. డామ్ ఇట్. షట్ అప్. బ్రేకింగ్ న్యూస్. దేశంలో సంచలనం సృష్టించిన పిల్లల అక్రమ రవాణా కేసులో ఎడ్యుకేషన్ మినిస్టర్ని ప్రధాన నిందితుడిగా న్యాయస్థానం నిర్ధారించి జైలు శిక్ష విధించారు. ప్రభుత్వం న్యాయస్థానం తీర్పుని గౌరవిస్తూ మంత్రి పదవి నుండి సస్పెండ్ చేసింది. మనం అనుకున్న ఆపరేషన్ చెప్పారు కదా? ఎస్ సార్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఆపరేషన్ రైట్ నౌ. మనం అనుకున్న ఆపరేషన్ కోడ్ స్కై ట్రాఫిక్. సరిగ్గా 22 midnight ఎయిర్ ట్రాఫిక్ సెంట్రల్ సర్వర్ని హ్యాక్ చేసి హాల్ట్ చేయాలి. May I know your name, sir? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఆండ్రూస్. ఆల్ ఎయిర్ ట్రాఫిక్ సిగ్నల్స్ మస్ట్ బి జామ్డ్ ఫ్రమ్ ది సర్వర్. పూర్తిగా దేశమంతా ఎయిర్ ట్రాఫిక్ స్తంభించిపోవాలి. జస్ట్ ఫర్ 15 minutes. What next? చెప్పించేవా? సర్వర్ పాయింట్ రీచ్ అవడానికి మీకు ఎటువంటి పర్మిషన్స్ కావాలన్నా నేనిస్తాను. డోంట్ వరీ. Andrews, this is a very serious and secretive operation. Any small mistake can create a huge problem for all. Be careful. Let's move. Andrew, don't act smart. Okay. హలో. హలో జీకే సార్. శుక్లా అంటే మీ ఇంకొక స్కామ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఓ మై గాడ్. స్కై ట్రాఫిక్ పేరు మీద ఎయిర్ సిగ్నల్స్ ని టార్గెట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు మెయిల్ చేస్తున్నాను. ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. హలో. Port on the starboard side, down aft on the port side. All hands to muster. Port on the starboard side, down aft on the port side. Oh my God. We regret to inform you that the central server for Indian air traffic signals has been hacked by a malicious cyber attack named as Sky Traffic. Oh my goodness. No. Moderate to heavy precipitation, 12 o'clock, 20 miles, extends north 3. జోసెఫ్ సార్. ఆఫీస్కి వచ్చాయి. ఓకే సార్. This is Stapleton Airport information, Mike. Wind at 320 degrees at 6, temperature 53, altimeter 3000. ILS approach runway 26 left, or vector to the traffic pattern in use, landing runways, runway...
152 to Miami. Please report to Gate 47. That's all passengers on Flight 152. Air traffic signals will be stopped in 30 minutes. జోసెఫ్ సార్, ఇట్స్ హై లెవెల్ కాన్స్పిరసీ. స్కై ట్రాఫిక్ స్కామ్లో హోమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు. నేను సెంట్రల్ సర్వర్ దగ్గరికి వెళ్తున్నాను. Currently cruising at an altitude of 35,000 feet. If you would like to take off your seatbelts at this time, please do, and enjoy your flight. Cheers. ఫెయిల్యూర్. ఏం జరుగుతోంది ఇండియాలో? ప్రపంచ దేశాల్లో నా నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం మై ఫెయిల్యూర్ రేట్ ఈస్ 0%. పెర్ఫార్మ్ ఆర్ పెరిష్. మిస్టర్ శుక్లా, హోప్ యు నో వెల్. ఎస్ మిస్టర్ మార్క్. ఈ ఫోటో ఎవరిదో తెలుసా? తెలుసు, దీపా మీనన్. క్రైమ్ జర్నలిస్ట్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్, వెరీ సీరియస్ ఇన్ హర్ జాబ్. మన దేశం అంటే అంత ఇష్టం. దేశభక్తి. చిల్డ్రన్ ట్రాఫికింగ్ కేసులో ఎడ్యుకేషన్ మినిస్టర్ ట్రాన్స్ఫర్ కావడానికి, కల్తీ మందుల లైసెన్స్ కేసులో హెల్త్ మినిస్టర్ సస్పెండ్ కావడానికి, డ్రగ్స్, స్కై ట్రాఫిక్, ఇలా మన అన్ని ఆపరేషన్స్కి అడ్డుపడింది వీళ్ళిద్దరే. జీకే నీకు ఫ్రెండ్ అనుకుంటా? ఎస్, ఐ నో. నేను చేయబోయే నెక్స్ట్ స్కామ్ హై ప్రొఫైల్ కాన్స్పిరసీ. చాలా దేశాల ప్రభుత్వాలకి దీంట్లో షేర్ ఉంది, ఇంక్లూడింగ్ ఇండియా. ఆపరేషన్ బెట్ ఇస్ $1,00,000 అంటే మీ కరెన్సీలో. మీకు తెలుసనుకుంటాను. ఇట్స్ టూ మచ్. మనం వెళ్తున్న దారిలో ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు. ప్లీజ్ రిమూవ్ హర్. మరి జీకే? సస్పెండ్ ఫ్రమ్ ది జాబ్. అన్ని పవర్స్ తీసేసి ఫిజికల్గా, మెంటల్గా దేనికి పనికిరాకుండా చేసేయండి. డన్. మేక్ హిమ్ ఇన్వాలిడ్. మళ్ళీ అటెంప్ట్ చేయాలంటే భయపడిపోవాలి. ఫినిష్ దమ్. శుక్లాజీ, చెప్పండి. ఇవాళ నైట్ మనం కలుస్తున్నాం జోసెఫ్. షూర్ సార్. గుడ్ ఈవినింగ్ మిస్టర్ జోసెఫ్. గుడ్ ఈవినింగ్ సార్. I have called you here this evening to discuss a very serious point. Yes, sir. Are you ready for it? Absolutely, yes, sir. You have to remove GK. $50,000. Thanks. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ క్రైమ్ జర్నలిస్ట్ దీపా మీనన్
నిన్న రాత్రి 9 గంటలకి హైటెక్ సిటీలో ఉన్న ఒక 20 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మీద పోలీసులు మీడియాతో స్పందిస్తూ దీపా మీనన్ తన వ్యక్తిగత కారణాల వల్లే ఈ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చన్న అనుమానాలను వ్యక్తం చేశారు. ఎస్ సార్. హలో జోసెఫ్, శుక్లాన్ ట్రాక్ చేస్తుండు. యా, నాకెందుకు అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది. ఫాలో అవుతున్నా సార్, ఫాలో అవుతున్నా. స్టే ఇన్ టచ్. అఫ్ కోర్స్ సార్, టచ్లోనే ఉంటా. శుక్ల, టచ్లో ఎందుకుంటున్నా? గుడ్ ఈవినింగ్. ఐఎమ్ గుడ్ సార్, హౌ ఆర్ యూ? ప్లీజ్. ఫైన్. హౌ అబౌట్ యువర్ గుడ్ సార్, కూర్చోండి. సార్ మీకేమైనా నో. టీ, కాఫీ, స్ప్రైట్? ఓకే. మీకు నో సార్, ఐఎమ్ గుడ్. పర్లేదు, తెస్తాను. ప్లీజ్. థ్యాంక్ యూ. ష్యూర్ సార్. ఆల్ ద బెస్ట్ జీకే. జోసెఫ్, ఎంత తీసుకున్నా? చూస్తున్నాం. ప్రముఖ క్రైమ్ జర్నలిస్ట్ దీపా మీనన్ నిన్న రాత్రి 9 గంటలకి హైటెక్ సిటీలో ఉన్న ఒక 20 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మీద పోలీసులు మీడియాతో స్పందిస్తూ దీపా మీనన్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అన్న అనుమానాలని వ్యక్తం చేశారు. దీపా ఆత్మహత్య చేసుకోలేదు. It's pre-planned murder. This is not true. దీపని కావాలనే చంపేశారు. No, this is not true. దీప మీనన్ ఆత్మహత్య చేసుకోలేదు. No, లేదు. జోసెఫ్, ఎంత తీసుకున్నా?
దీపా న్యాయస్థానం పూర్వపరాలు పరిశీలించి జర్నలిస్ట్ దీపా మీనన్ వ్యక్తిగత కుటుంబ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించి కేసును మూసివేయటమైందని తీర్పునిచ్చింది. నాకు తెలుసు. దీపా బ్యాడ్ లక్. ఐమ్ సారీ. అమ్మ నేను మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మ నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏవండి ఏవండి ఎవరు లేరేంటి? ఏవండి ఏవండి నమస్తే అండి. నా పేరు జీకే. నేను దీపా. ఎవరండి మీరు? జీకే అండి. తెలీదే. మీరు దీపా అమ్మగారే కదండి? నేను మీ బాధను అర్థం చేసుకోగలను. దీప ఆత్మహత్య చేసుకోలేదు, హత్య చేశారు. దీపకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగడానికే మీ దగ్గరికి వచ్చాను. మీరెవరండి? మీకేం కావాలి? మీరు? నేను ఇక్కడే ఉంటాను. ఆవిడికి అల్జీమర్స్. ఏవి గుర్తుండవు, ఎవరితో మాట్లాడరు. మీరు నేనండి జీకే. నిన్నొచ్చాను. జీకేనా? అదే దీప కోసం. దీపెవరు? మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. నమస్తే. మీరెందుకు వస్తున్నారో నాకు అర్థమవుతోంది. మీ ప్రయత్నం ఫలించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అంతకు మించి నేనేమీ చేయలేను. నమస్తే అండి. నా పేరు జీకే. దీపకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగడానికే మీ దగ్గరికి వచ్చాను. ఉన్న ఒక్క ఆశ కూడా లేదు ఇప్పుడు. అయినా నేను వదలను. మళ్ళీ వెళ్తాను అమ్మ దగ్గరికి. దీపకి న్యాయం జరగాలి. ఎస్, ఇదే కావాలి.
థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మొత్తానికి సాధించారు బాబు. ఆ భగవంతుడి దయ మీకు ఎప్పుడూ ఉంటుంది. హలో సార్, నేను జీకే. హాయ్ జీకే, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. సార్, మీరు నాకు సాయం చేసి పెట్టాలి. చెప్పు జీకే. సార్, ఈ మధ్య క్రైమ్ జర్నలిస్ట్ దీపా మీనన్ కేసు గురించి వినే ఉంటారుగా? విన్నాను. సార్, దీపా మీనన్ ఆత్మహత్య చేసుకోలేదు సార్, హత్య చేశారు. అవునా? ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. సార్, ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. అవన్నీ మీకు డీటెయిల్డ్గా మెయిల్ చేస్తాను. సార్, ఎట్టి పరిస్థితుల్లో దీపా మీనన్ కేసు రీఓపెన్ అవ్వాలి సార్. దీపా మీనన్ ఆత్మకి శాంతి జరగాలి. దానికి మీరే ఎలాగైనా సాయం చేయాలి సార్. ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అని పంపించు జీకే. ఐ విల్ డూ మై బెస్ట్. ష్యూర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్రైమ్ జర్నలిస్ట్ దీపా మీనన్ కేసు పూర్వాపరాలని, సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకుని చట్టప్రకారం పరిశీలించి తిరిగి కేసుని ప్రారంభించాలని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. క్రైమ్ జర్నలిస్ట్ దీపా మీనన్ కేసు పూర్వాపరాలని, సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకుని చట్టప్రకారం పరిశీలించి తిరిగి కేసుని ప్రారంభించాలని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం. ప్రముఖ రా అధికారి జీకేని తన అధికార విధుల్లో తక్షణమే తిరిగి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తూ సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది. హాయ్ జీకే.